ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, మా రోహిత్. చాలా మంచి కథ రాసుకున్నాడు. మీకు అందరికీ ఒక డిఫరెంట్ విజువల్ చూపించాలని చెప్పి తాపత్రయపడుతున్నాడు. ఆయన చాలా కష్టపడుతున్నాడు. సో దయచేసి మీరందరూ సపోర్ట్ చేయండి. ఈజ్ అ వండర్ఫుల్ టెక్నీషియన్ అండ్ అ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 4:30, ఇవాళ మార్నింగ్ 4:30 వరకు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అని, ఆ విజువల్ ఎఫెక్ట్స్ అని చెప్పి తిరుగుతూనే ఉన్నాడు. అండ్ ఈస్ బీన్ హ్యూజ్ విజనరీ ఫర్ దిస్ ఫిల్మ్ అండి. అండ్ లాస్ట్ థ్యాంక్ యూ అమ్మా. నేనే పార్టీ చేయనబ్బా, మీకే పార్టీ చేయనబ్బా. అండ్ ఒక విషయం, సారీ కొంచెం టైం తీసుకుంటున్నా, కొంచెం చెప్తాను. అండ్ నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్, నా బెస్ట్ ఫ్రెండ్ నవీన్ విజయకృష్ణ. ఆడి సినిమాకి ఎడిటింగ్ చేస్తున్నాడు. నాకు చాలా సపోర్ట్ ఎప్పుడు నా లైఫ్ అంతా. అండ్ ఈస్ బీన్ అ హ్యూజ్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ నాకే కాదు, రోహిత్ కూడా బాగా హెల్ప్ అయ్యాడు. థ్యాంక్ యూ నవీన్, అండ్ లవ్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ సినిమాకి నేను ఇద్దరు గెస్టులు రావాలని చెప్పి కోరుకున్నాను. ఆ ఇద్దరు ఎవరంటే మా దేవకట్ట గారు అండ్ వశిష్ఠ గారు. సో సార్ ఒకసారి నేను ఇద్దరు పక్కన రండి ప్లీజ్. సార్ వశిష్ఠ గాడు అన్న. సో నా కెరియర్లో ద మోస్ట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ సినిమా ఏదైనా ఉందంటే అది రిపబ్లిక్ మాత్రమే. అది దేవకట్ట గారు. అండ్ నా లైఫ్లో ద మోస్ట్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ ఎవరన్నా ఉన్నారంటే అది వశిష్ఠ. ఈ నా స్కూల్ ఫ్రెండ్. సో ఇద్దరం కలిసి బాగా కార్నర్లో హాయ్ హాయ్ అని చెప్పుకునేవాళ్ళం. నువ్వు వచ్చావంటే నేను కూడా వచ్చాను. సో నా లైఫ్లో మోస్ట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేయించిన నా దేవకట్ట గారు. అండ్ మోస్ట్ అవుట్ స్టాండింగ్ ఇద్దరం కలిసి కారిడార్లో ఉన్న మా వశిష్ఠ గారు. సో వాళ్ళిద్దరు రావాలని చెప్పి నేను గట్టి కోరుకున్నాను. ఈ సినిమా కూడా అదే అవుట్ స్టాండింగ్ లెవెల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. అండ్ ఆన్ అ హోల్ స్కేల్ ఇట్ బి వండర్ఫుల్ ఫిల్మ్. యూ విల్ ఆల్ విల్ ఎంజాయ్ షూర్. అండ్ వివేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ కళ్యాణ్ గారు అండ్ ఆనంద్ గారు, థ్యాంక్ యూ అండి. అండ్ మీ అందరికీ డెఫినెట్లీ యూ విల్ లవ్ ద ఫిలిం. మీ అందరు ఎక్కడ ఫీల్ అవ్వరు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సినిమా చూసిన తర్వాత. ఇట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ టీజర్ లాంచ్ చేసేందుకు అమ్మ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీరు నా కోసం ప్రే చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువ అవుతుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ. అమ్మా మైక్ తీసుకోండి. మైక్ పట్టుకోండి అమ్మా. నీ ఆరోగ్యం బాగుండాలి, నీకు జాగ్రత్తగా ఉండాలి. నీ ముగ్గురు మామలు, మీ కుటుంబం చిరంజీవి చెట్టు పందిరి పచ్చగా ఉండాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అట్లా మీ పెళ్ళిళ్ళు చేసుకోవాలి, మీ అమ్మ పేరు ఉండాలి. నాకు అది ఆరోగ్యం బాగలేనప్పటి నుంచి నీ బాధ బాగా పెట్టుకున్నా. అట్లా తల్లులకు కొడుకులు అట్లుంటే సంతోషం. మా కొడుకు కూడా నాకు తట్టుకోలేదు. నిన్ను చూశారు కూడా కొడుకు, నా కొడుకు గుర్తుకొస్తాడు. నీ లెక్క మా మనోడు చూసుకుంటాడు నన్ను. నా కొడుకు కూడా చూసుకుంటాడు. అమెరికా నుంచి నా పిల్లలు వాళ్ళు అంతా నేను చూడాలని ఆరోగ్య హాస్పిటల్ ఉన్నప్పుడు నాకు తట్టుకోలేక నాకు చూపించాలి వాళ్ళను అని పడితే నన్ను తీసుకొచ్చింది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సరే నీ సినిమా సక్సెస్ కావాలి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అదేంటిది నీకు చెప్పా కదా, నువ్వు చెప్పట్లేదా? తప్పు కదా అది. నీకు చెప్పా కదా, మరి నువ్వు చెప్పాలి కదా. షిట్ మ్యాన్, చాలా ఫీల్ అవుతున్నా. నువ్వు మర్చిపోయావు కదా, నేను కూడా మర్చిపోయా. థ్యాంక్ యూ సాయి దుర్గతేజ్ గారు. మదర్లీ ఫీలింగ్. అండ్ అమ్మా ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. ఈరోజు స్టేజ్ మీద ఉంటే బాగుండేది కానీ బట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, లవ్ యూ. అమ్మ కెమెరా వెనకాల నుంచి సేమ్ క్వశ్చన్ అడుగుతుండే. ఆవిడ యూట్యూబ్లో చూస్తాడు. అదే థ్యాంక్ యూ సో మచ్. రోహిత్ గారు ఏదో యాడ్ చేయాలని అనుకున్నారు. ఎస్.